Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. So in this video we're going to discuss about important questions related to IBPS PO interview. So this is a part 4 video. So already 3 videos are uploaded in the channel. So you can also go watch them to learn more about interview related questions. In today's video we are going to discuss about banking related questions. What important banking related information you need to cover so you can score good marks in the interview. Let's get into the video. సో స్టార్టింగ్ ఆఫ్ సో బేసిక్ నుంచి వెళ్దాం ఎప్పుడైనా ఇంపార్టెంట్. సో ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ అ బ్యాంక్. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అంటే ఏంటి, పేమెంట్స్ బ్యాంక్ అంటే ఏంటి, ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి, ఆర్ఆర్బీస్ అంటే ఏంటి. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి నో ద డెఫినేషన్ అండ్ దేర్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. సో కమర్షియల్ బ్యాంక్కి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్కి ఏంటి డిఫరెన్స్, పేమెంట్స్ బ్యాంక్ ఏంటి డిఫరెన్స్. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మార్క్ డౌన్ చేసుకోండి, దట్ ఈస్ నెససరీ. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, లైక్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇంకా వేరే అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా. సో లెర్న్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ అ బ్యాంక్. నెక్స్ట్ వాట్ ఈస్ కాసా, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్, దాని గురించి చదవండి. వాట్ ఈస్ కాసా రేషియో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమర్షియల్ బ్యాంక్. సో లెర్న్ అబౌట్ కాసా రేషియో. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉన్నాయి, లైక్ టైమ్ డిపాజిట్స్, ఇంకా డిమాండ్ డిపాజిట్స్, ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వాటి గురించి జస్ట్ నో ద టైప్స్ ఆఫ్ డిపాజిట్స్. నెక్స్ట్ మనకి ఆర్బీఐ నుంచి మానిటరీ పాలసీ ద్వారా కొన్ని ఎలిమెంట్స్ అనేవి క్రూషియల్గా మెట్రిక్స్ అంటాం, వాటి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవి ఏంటంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్డిఎఫ్, ఎంఎస్ఎఫ్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇలాంటివి ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ మెట్రిక్స్ ఏవైతే మనకి మానిటరీ పాలసీ నుంచి వస్తాయో అవి రీసెంట్ వాల్యూస్ ఏమున్నాయి, వాటి డెఫినేషన్స్ ఏంటి, అవి ఎందుకు ఇంపార్టెంట్ ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. సో ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ కాల్ మనీ, నోటీస్ మనీ అండ్ టర్మ్ మనీ. సో మనీ మార్కెట్ రిలేటెడ్గా ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ అ చెక్, వాట్ ఈస్ డిమాండ్ డ్రాఫ్ట్, వాట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ బ్యాంక్ నుంచి కదా, వాటి గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ చెక్ అండ్ డీడీ. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం అనేది it will help you in the interview process. Next, what is NPA? So which is the biggest problem for bank, non-performing asset. Next, types of NPA, ఎన్ని types ఉంటాయి. What is certificate of deposit, T-bills, commercial paper. So these are some kind of things which are kept in the bank. ఒకటి ఇది షూరిటీ కింద వాడచ్చు, లేదా వన్ ఆఫ్ ద అసెట్ ఇన్ ద బ్యాంక్ అన్నట్టుగా కూడా ఉంటాయి. సో వాటి గురించి కొంచెం డెఫినేషన్, వాటి ఫంక్షన్ ఏంటో తెలుసుకోండి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ రికవరీ మెథడ్స్. బ్యాంక్ ఏది అప్లై చేస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఫాలో అవుతాయో ఒక 1 or 2 మెథడ్స్, 3 మెథడ్స్ అలా చూసుకోండి ఏవైతే ఉన్నాయో కరెంట్ బూమింగ్లో. దట్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ వాట్ ఈస్ కేవైసీ, నో యువర్ కస్టమర్, వై ఇట్ ఈస్ డన్, దాని చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ లీడ్ బ్యాంక్ స్కీమ్. సో లీడ్ బ్యాంక్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్, ఆ బ్యాంక్ నేమ్ ఏదో ఖచ్చితంగా తెలుసుకొని అడగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాట్ ఈస్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ టుడేస్ వరల్డ్. కోర్ బ్యాంకింగ్ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఈస్ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఓంబడ్స్మన్ స్కీమ్. సో ఓంబడ్స్మన్ స్కీమ్ అన్నానంటే జస్ట్ డెఫినేషన్ చదవడం కాదు, దాని చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓంబడ్స్మన్ ఉంటుంది, వెన్ ఇట్ ఈస్ బ్రాట్ ఇన్ టు యాక్షన్, అది ఏం చేస్తుంది, హౌ ఇట్ ఈస్ గోనా సాల్వ్ ఇష్యూస్. సో ఇలా దాని చుట్టూ ఉన్న మెజారిటీ ఆఫ్ ది హైలైట్ పాయింట్స్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, డిఐసిజిసి అండ్ ఇట్స్ ఫంక్షన్స్, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఎందుకు జరిగింది, వై ఇట్ వాస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో దాని చుట్టూ ఉన్న నెసెసిటీ పాయింట్స్ ఎందుకు జరిగిందనే దాన్ని తెలుసుకోండి. నెక్స్ట్ అబౌట్ మర్జర్ ఆఫ్ బ్యాంక్స్, మనకి చాలా బ్యాంక్స్ మర్జ్ అయ్యి కరెంట్లీ 11 బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. సో మర్జర్ ఎందుకు జరిగింది, ఈజ్ ఇట్ బెనిఫిషియల్ ఆర్ నాట్. సో ఇలాగా దాని చుట్టూ ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అది తెలుసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ ప్రొబేషనరీ ఆఫీసర్. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూ పీఓ రోల్ కాబట్టి ఆ రోల్లో మీరు వెళ్ళాక వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక బేసిక్ ఓవర్వ్యూగా తెలుసుకోండి. సో టోటల్గా మనం ఇక్కడ 20+ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యర్ ఇంటర్వ్యూ. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇంకా కూడా అడగచ్చు, కానీ ఇవైతే మీరు బేసిక్ కంపల్సరీగా కవర్ చేయాల్సిన పాయింట్స్. ఇవి కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే వాళ్ళు ఇన్డెప్త్గా ఏదైనా వెళ్ళినప్పుడు మీకు ఇన్ కేస్ రాకపోయినా యూ కెన్ జస్ట్ సే దట్ మీకు ఇంతవరకు ఐడియా ఉందని చెప్పి. కానీ ఇవి ఏదైతే నేను టాపిక్స్ చెప్పానో దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ థింగ్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పీఓ రోల్. సో కాబట్టి ఇవి ఖచ్చితంగా కవర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు కవర్ చేయకుండా ఉంటే దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఈజీగా గూగుల్లో దొరుకుతుంది, లేదా మీరు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ దీని గురించి చూడొచ్చు, బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మినాలజీ. సో కాకపోతే ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా కవర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్.